ఫ్రెండ్స్ థంబ్నెయిల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడున్నానో. ఈరోజు నేనైతే మద్దిలపాలెం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్కి అయితే వెళ్ళాను. అక్కడ సంక్రాంతి సంబరాలు అయితే చేసుకుంటున్నారు చాలా చక్కగా. 13, 14, 15 తేదీలో అంటే మకర సంక్రాంతి రోజు కంప్లీట్ అయితే అయిపోతుంది. అక్కడ కార్ అయితే పార్క్ చేసుకొని మనమైతే నడుచుకొని వెళ్తున్నాం. చాలా పెద్దదైతే కట్టారు. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి పల్లెటూరు వాతావరణం అయితే ఉంటుంది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. పార్కింగ్ ఫ్రీ, ఎంట్రన్స్ ఏమీ లేదు, ఫ్రీ అనమాట. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. లోపల స్టాల్స్, చాలా వరకు స్టాల్స్, రకరకాలు కోయి డ్యాన్సులు, అలాగే మన ట్రైబల్ డాన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ హరే కృష్ణ మూవ్మెంట్ ఉంది. బయట అయితే పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టారు. లోపల మన రాధాకృష్ణులు అనమాట. ఇక్కడికైతే మనం కొంచెం సేపు తర్వాత వెళ్దాం. ముందైతే మీకు సరౌండింగ్స్ మొత్తం కూడా చూపిస్తాను. కార్పెట్ చూడండి ఎంత పెద్దగా వేశారు. మొత్తం ఈ గ్రౌండ్ మొత్తం రకరకాల కార్పెట్ కలర్స్తో అయితే ఉంది. ఇక్కడ గంగిరెద్దులు, అలాగే మన పులి డ్యాన్సులు, అమ్మవారి డ్యాన్సులు, అలాగే మనకి కోయి డ్యాన్సులు, భరతనాట్యం అంతా కూడా ముందు మీకు చూపిస్తాను. ఫుల్ చాలా బాగుంటుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. చాలా కష్టపడి అయితే వీడియోస్ నేను పోస్ట్ చేస్తుంటాను, అలాగే షూట్ కూడా చేస్తుంటాను. చూడండి చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. మన వైజాగ్ మద్దిలపాలెం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఇదైతే జరిగింది. ఈరోజు కూడా ఉంటుంది. నేను ఏ రోజు ఇప్పుడు 15వ తేదీ కదా ఈరోజు కూడా అక్కడ ఉంటుంది. ఎవరైనా వెలకపోయిన ఉండే వెళ్ళి ఒకసారి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయండి వీడియో. Check 1, 2. Check. Hello. Test 1, 2. Hey. Check. Check. Hello. Check. Testing 1, 2. Hey. Check. Sound check. Check. Hey. Testing. Hello. Check. Hello. Check. Testing. Hello. Check. Hey. Testing. Hello. Check. Check. Hello. Testing. Testing 1, 2. Hello. Check. Check 1. Sound check 1, 2. Hey. Check.
అలాగే చాలా పెద్ద స్టేజ్ అయితే కట్టారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారట. అలాగే ఎదురుగా ఒక 1000 చైర్లు అయితే ఉంటుంది. అలాగే ఎదురుకు చూసుకుంటే మనకి ఇంకొక ట్రైబల్ డ్యాన్స్ అయితే ఉంది, ఎంజాయ్ చేయండి. అలాగే ఒకవైపు చూసుకుంటే ఈ పండుగ వాతావరణం ఒక సైడ్ చూసుకుంటే జెయింట్ వీల్ అయితే ఉంది, అటు సైడ్ కూడా వెళ్దాం. కానీ దానికంటే ముందు మనం ఫుల్ డ్యాన్స్ అయితే చూద్దాం. అలాగే ఇక్కడ చూసుకుంటే మొత్తం పల్లెటూరు వాతావరణం అనమాట. అక్కడ చూశారు కదా గుడిసెలు ఉన్నాయి, అలాగే ఇక్కడ యజ్ఞశాల కూడా ఉంది, అంటే పూజలు అవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. చూడండి ఇక్కడంతా మొత్తం కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు చక్కగా. అలాగే లోపలికి వెళ్ళాక మనకి అంటే ఎలా ఉందంటే ఒక పల్లెటూరులో ఎంటర్ చేసినట్టయితే ఉంది. గంగిరెద్దులు, ఎద్దులు, అలాగే కలర్ఫుల్ ఇల్లులు, హౌసెస్ చూశారు కదా, పూరిళ్ళు ఉన్నాయి, అంటే గడ్డితో చేసిన ఇల్లులు అనమాట. అలాగే అక్కడ చాలా వరకు అయితే ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నారు చాలా జనము. అలాగే మేము కూడా ఫొటోస్ అయితే దిగాం. ఓకేనా, ఈ యజ్ఞశాల చూడండి. అలాగే పైన చూసుకుంటే మనకి మన సనాతన ధర్మ మన జెండాలు అయితే ఉన్నాయి పైన. అలాగే లోపల మన పూజలు అయితే జరిగాయి. ఇక్కడ ఎత్తి చూడండి ఈ బొమ్మలు ఎంత బాగున్నాయో. ఆ పక్క నుండి అలాగే వెళ్తే మనకి అక్కడ పెద్ద నుయ్యిలకు కూడా ఉంటుంది, కానీ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడాలన్నమాట కింద. ఎందుకంటే ఎత్తు పొలం, అది గ్రౌండ్ కదా, ఎత్తు పొలం అయితే ఉంది, కార్పెట్ అయితే వేశారు, కానీ కొంచెం జాగ్రత్తగా నడాలి. అక్కడ వైర్స్ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి ఈ నుయ్యి అయితే అక్కడ రెడీ చేశారు, చాలా చక్కగా చాలా బాగుంది అనమాట. అలాగే చుట్టూరు సరౌండింగ్స్ చూడండి మీరు, చాలా పెద్ద గ్రౌండ్. అలాగే చాలా జనం అయితే, మేమైతే మధ్యాహ్నం ఒక 3:30 ఆ టైంలో వెళ్ళాము. అలాగే దాని తర్వాత మేము ఒక 5 o'clockకి బయటకు వచ్చేసరికి జనాలు అయితే ఒక 10 రెట్లు పెరిగిపోయారు, చాలా జనం ఉన్నారు. కానీ గ్రౌండ్ చాలా పెద్దది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ భరతనాట్యం కూడా అవుతుంది. అలాగే మనం ఇప్పుడు రెండో వైపుకి అయితే వెళ్దాం. ఇక్కడ కైట్స్ కూడా అమ్ముతున్నారు, ఓకేనా, చూస్తున్నాం.
ఆ స్టాల్స్లో చాలా వరకు ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, అలాగే మనకి ప్యూర్ ఆర్గానిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చాలా వరకు. అక్కడ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది చూస్తే కదా ఇవన్నీ స్టాల్స్ అని, అక్కడ రకరకాలు వెరైటీస్ చాలా వరకు మన స్టేట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా వచ్చి స్టాల్స్ అయితే పెట్టారు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే హరే కృష్ణ మూవ్మెంట్లో మనం లోపలికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుంటాం రాధాకృష్ణుడికి. ఓకేనా, పదండి. అలాగే హరే కృష్ణ మూవ్మెంట్ లోపలికి వెళ్ళే ముందు ఆ గుడి లోపలికి మీకైతే షూస్ అయితే ఇప్పియాలన్నమాట. ఇప్పేసాక మనం అయితే లైన్లో ఉంటాం కదా, అక్కడైతే మనకి బొట్టు పెడతారు. బొట్టు పెట్టాక దర్శనం చేసుకున్నాక ఇక్కడైతే ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తీసుకొని అలా బయటకు వచ్చి తినేసి మళ్ళీ షూ వేసుకొని మళ్ళీ అయితే రిటర్న్. చూసారు కదా బ్యాక్ సైడ్ విగ్రహం ఎంత బాగుందో. అలాగే పదండి, ఇంకా మీకు గంగిరెద్దులు చాలా వరకు ఉన్నాయి, అందుకు కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ మన జీబీఎల్ అంటే ఎక్కడదో మరి తెలీదు, ఇవన్నీ కూడా మనకి బొమ్మలు అయితే తెచ్చిపెట్టారనమాట. జిరాఫ్, టైగరు, లయన్, జేబ్రా, అలాగే జింకలు, చాలా వరకు అయితే ఏనుగులు అన్నీ కూడా పెట్టారనమాట ఇక్కడ. ఇది జీవీఎల్ అనేసి రాశారు, మరి ఏమిటో తెలియదు మరి మనకి. అలాగే ఇక్కడ చూసుకుంటే భరతనాట్యం అవుతుంది. ఇప్పుడైతే లాస్ట్, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే 15 minutes అయిందనమాట. ఓకేనా, దాని తర్వాత మనం గంగిరెద్దులు చూసి వెళ్ళిపోదాం. అలాగే ఇక్కడ పొంగునూరు ఆవులు అనమాట, అంటే చాలా పొట్టుగా ఉంటాయి కదా, ఆ ఆవులు అయితే తెచ్చిపెట్టారనమాట ఇక్కడ. చూడండి ఎంత అంటే మాకు నడుము కంటే ఇంకా దిగుకే ఉన్నాయి, చాలా పొట్టుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అక్కడైతే మీకు తెలుగులో రాశారనమాట, అది మీరు చూసి పాజ్ చేసి చదవండి. అలాగే ఇక్కడ దేశీ కౌ మిల్క్, ఆన్ ఫామ్, 100% దేశీ, ఫ్రీ గ్రేజింగ్, ఫ్రెష్ అండ్ హైజీనిక్, నో ప్రిజర్వేటివ్స్, నో అడల్ట్రేషన్. ఆ పాలు అన్నీ కూడా అక్కడ మరి సర్వ్ చేస్తున్నారేమో. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఎక్కువసేపు అక్కడ ఆక్కంట ఆల్రెడీ మాకు కాల్ అయితే నొప్పులు వచ్చేసాయి. అలాగే నడుచుకొని మళ్ళీ బయటకు వెళ్దాం. అలాగే కార్ పార్కింగ్కి ఏ ప్రాబ్లం లేదు, చాలా పెద్ద పార్కింగ్ అనమాట. కానీ ఈవినింగ్ టైము రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కారు తీసేటప్పుడు మీకు ప్రాబ్లం రావచ్చు, ఎందుకంటే నాకైతే ప్రాబ్లం వచ్చింది. అలాగే ఎంట్రన్స్లో ఇక్కడ కూడా హరిదాస్ ఉన్నారు చూడండి, చాలా వరకు అయితే షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడైతే మనం నడుచుకునేలాగా పార్కింగ్ వైపు వెళ్ళిపోదాం. ఇది ఎంట్రన్స్ అనమాట, చూడండి ఎంత పెద్దగా కట్టారు. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఒక లైక్ చేస్తే ఈ వీడియోకి అయితే ఇంకొంచెం రీచ్ పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం మన పార్కింగ్కి. అక్కడికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ కార్లో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి, కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను.